నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. నేడు చాలామంది యువకులకు లైంగిక శక్తి సరిపడినంత లేకపోతుంది. దీనికి కారణం ఆహార విధానంలో తెలుసుకోవాల్సినవి ఏమిటి అనేవి తెలియకపోవడం, రెండవది జీవన విధానంలోని లోపాలు. ఈ రెండిటి వల్ల నేడు చాలామంది యువకుల్లో లైంగిక శక్తి తగ్గిపోతోంది. కాబట్టి దీనికి ఏం చేయాలి అని అంటే, ఔషధం డైరెక్ట్గా ఉందండి, ఔషధం మీరు వేరుగా వాడుకోవచ్చు, అది నేను చెప్పేస్తాను, మీరు వాడుకోవచ్చు. ఇదేమి పెద్ద సమస్య కాదు. కానీ దీనికంటే ముందు మీరు ఎంత ఔషధం వాడినా ఆ ఔషధం మీ శరీరంలో ఉపయోగించుకోగలిగే శక్తి ఉందా, మీ శరీరానికి ఉపయోగపడుతుందా, మీ శరీరంలో అది అబ్జర్వ్ అవుతుందా అనేది మీరు తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, అసలు ఎవరికి ఈ సమస్య రాదు, కానీ వాళ్ళ జీవన విధానంలోని లోపాలు కాబట్టి ఆ జీవన విధానంలో కానీ ఆహారంలో కానీ చేసే తప్పులేంటి అనేది తెలుసుకొని దానిని సరిచేసుకుంటే తప్ప మీకు సంజీవిని ఇచ్చినా పనిచేయదు. మీరు అవి సరిచేయకుండా, అంటే మీ ఆహార విధానం జీవన విధానం సరిచేయకుండా మీకు ఎలాంటి ఔషధము పనిచేయదు. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటి? ప్రధానంగా చూడండి, ఈ యొక్క లైంగిక శక్తి తగ్గిపోవడానికి కారణం ఆహారంలో సరైన పోషక పదార్థాలు లేకపోవడం. సరైన పోషక పదార్థాలు అంటే చాలామందికి తెలుసు, కానీ అవి ఎలా వాడుకోవాలి, వేటిలో ఉంటాయి అనేవి తెలియదు. అందుకనే ఆయుర్వేద శాస్త్రం ప్రత్యేకంగా వాజీకరణ శాస్త్రం అని వాజీకరణ విభాగాన్ని ఓ ప్రత్యేకమైన భాగంగా వివరించింది. దానిలో మనకు లైంగిక శక్తిని పెంచే మూలికలేంటి, వీర్య కణాలను పెంచే మూలికలేంటి, మనకు శరీర దృఢత్వాన్ని, శరీరం బలిష్టంగా ఉండడానికి కావాల్సిన ద్రవ్యాలేంటి, వాటిని ఎలా వాడుకోవాలి అనేవి చాలా చెప్పింది. అయితే ప్రధానంగా ఇక్కడ జరిగేది ఏంటంటే, మన శరీరానికి కొన్ని రకాల పోషకాలు కావాలి, అవి ఏం కావాలో తెలియకపోవడం వల్ల వాటిని వాడుకోలేకపోతుంటాం. ఏవి అనవసరమో వాటిని ఎక్కువ వాడేస్తుంటాం. ఉదాహరణకి మనకు రోజుకు ప్రోటీన్ ఎంత కావాలి, విటమిన్ ఎంత కావాలి, కాల్షియం ఎంత కావాలి, ఐరన్ ఎంత కావాలి, కార్బోహైడ్రేట్ ఎంత కావాలి, అసలు మనకు రోజుకు ఎన్ని క్యాలరీలు కావాలి అనే విషయం నేడు ఆధునికంగా పరిశోధించి చెప్పింది. దీనిలో మనం ఏం చేస్తున్నామంటే, ఈ క్యాలరీల విషయాన్ని అన్ని, ఈ ఆహార పోషకాలన్నిటినీ పక్కకు పెట్టేసి కేవలం కడుపు నింపడం చేస్తున్నాం. ఈ కడుపు నింపడంలో ఏం చేస్తున్నాము, ఎక్కువగా ఈ కార్బోహైడ్రేట్స్ ఉండే వాటిని తీసుకోవడం, కాల్షియం అనేది లేకపోవడం, ఐరన్ లేకపోవడం, ప్రోటీన్ లేకపోవడం, సరైన విటమిన్స్ లేకపోవడం. ప్రోటీన్ అంటే మనకు మంచి ప్రోటీను, బ్యాడ్ ప్రోటీన్ అని రెండు ఉంటాయి. దీంతో ఎక్కువగా బ్యాడ్ ప్రోటీన్ తీసుకోవడం. బ్యాడ్ ప్రోటీన్ ఏంటంటే అంటే మనకు జంతు సంబంధంగా వచ్చేవండి. మంచి ప్రోటీన్ అంటే ఈ యొక్క ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇలాంటి వాటి నుంచి వచ్చేవి. మరి వీటిలో వచ్చేవైతే శరీరం తేలిగ్గా శోషించుకుంటుంది. అదే ఈ బ్యాడ్ ప్రోటీన్ అంటే ఈ మాంసాహారంతో వచ్చే వాటిని మన శరీరం సక్రమంగా శోషించుకోదు. దానివల్ల అది లోపల కుళ్ళిపోయి చెడిపోయి మనకు సరైన పోషకాహారం ఇవ్వదు. అందుకని రోజు ఇంత మాంసం తింటున్నానండి అన్నా కూడా వాళ్ళు శక్తిహీనులుగా ఉంటారు. అదే రోజు అన్ని గింజధాన్యాలు తినే వాళ్ళకి మంచి శక్తి ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పటికే మీరు అంటే ముఖ్యంగా ఈ లైంగిక శక్తి అనేది 15 ఏళ్ల వయసు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి 20-25 ఏళ్ల వయసులో 30 ఏళ్ల వయసు వరకు చాలా అద్భుతంగా, అమోఘంగా, అసలు మీకు చెప్పలేనంత యవన శక్తి ఉంటుంది. తర్వాత నుంచి మళ్ళీ 40-50 దాకా సాధారణంగా ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంటుంది. అయితే సాధారణంగా అయితే ఎవరికైనా 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళ వయసు వచ్చినా కూడా లైంగిక శక్తి పటిష్టంగా ఉండాల్సిందే, పటిష్టంగా ఉంటుంది కూడా. కానీ ఈ లైంగిక శక్తిని కాపాడుకోవడం తెలియకపోవడం. మీరు కొన్ని దీవులలో కొన్ని పరిశోధనలు చూడండి, ఈ చిన్న చిన్న దీవుల్లో నివసించే వాళ్ళు అక్కడ దొరికే ఆహారాన్ని తింటూ వాళ్ళకి ఎలాంటి మానసిక సమస్యలు ఇలాంటివి లేకుండా వాళ్ళకు దొరికే ఆహారాన్ని వాళ్ళు పరిపూర్ణంగా తినడం వల్ల వాళ్ళకు 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా లైంగిక శక్తి చక్కగా ఉండడం, అలాగే బలంగా ఉండడం, దాంతోపాటు వాళ్లకు 70 ఏళ్ళ 80 ఏళ్ళ వయసు వచ్చినా కూడా సంతానం కలిగే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే మీరు ఇవన్నీ కొన్ని మీ మాల్దీవులు కానీ, లేకపోతే అండమాన్ నికోబార్ దీవులు కానీ, లక్షద్వీప్ కానీ ఇలాంటి వాటిల్లో మీరు కనుక పరిశీలిస్తే అక్కడ కొంచెం లోపలగా దీవుల్లో నివసించే వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, జీవన ప్రమాణాలను మీరు గమనిస్తే, దానికి సంబంధించిన పరిశోధనలు కనుక మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకు మానసికంగా ఎలాంటి ఇబ్బంది లేదు, శారీరకంగా వాళ్ళకు
ఏదో పని చేయడం, ఎప్పుడు ఆహారం కోసం పనిచేయడం, వేటాడడం, తినడం, ఉండడం, ఇది ఒకటి. అండ్ వాళ్ళు సరిపడినంత ఆహారాన్ని సక్రమంగా తీసుకుంటున్నట్టు చెప్పాలంటే, వాళ్ళకి అక్కడ అందుబాటులో ఉండేది మాంసాహారం ఉన్నా కూడా దాన్ని కూడా సరిపడినంత తీసుకుంటుంటారు. ఇంకోటంటే వాటిలో జీవం ఉండేవి, మంచి ఉన్నవి, సముద్రపు వాటినో లేకపోతే వాళ్ళకి అక్కడ దొరికే సహజ సిద్ధంగా పెరిగే జంతువు సంబంధించిన వాటిని మాంసాలు తీసుకుంటుంటారు. అదే మనకు ఈ దేశంలో ప్రస్తుత భారతదేశంలో ఉండే అయితే ఈ పెంచే వాటిని ముఖ్యంగా ఈరోజు నేడు ఇంజక్షన్స్ ఇచ్చి ఇట్లాంటి వాటి ద్వారా ఈ కోళ్ళు కానీ, ఈ యొక్క గొర్రెలు కానీ, మేకలు కానీ ఇలాంటి వాటిని మాంసాహారంగా మనం ఏవైతే వాడుకుంటున్నారో వాటన్నిటిని కొంచెం కృత్రిమంగా పెంచేస్తున్నారు. ఆ కృత్రిమత వల్ల మనకు దానిలో ఉండే శక్తి కూడా కోల్పోతుంది. కాబట్టి మనం దాన్ని వదిలేసి ముఖ్యంగా ఈ గింజ ధాన్యాలనైనా సరే సరైనవి తీసుకుంటే చాలా మంచిది. ఇంకొకటి ఆయుర్వేద శాస్త్రం ఏంటంటే చాలా రకాల ద్రవ్యాలను తెలియజేసింది. ఆ ద్రవ్యాలను మనం ఆహారంగా వాడుకోవాలి, కానీ అది ఎవరికి తెలియదు. ఉదాహరణకు కౌంచ బీజాలు అంటారండి. ఇదిగోండి ఇలా ఉంటాయి కౌంచ బీజాలు, మీరు ఇందాక చూసుంటారు. ఈ బీజాలు మనకు జస్ట్ లైక్ ఎలా ఉంటుందండి, బీన్స్ పద్ధతిలో పెద్దవిగా ఉంటుంది. మరి దీన్ని ఎంతమంది వాడుకుంటున్నారు, ఎంతమందికి తెలుసు? దీనిలో రకాలు కూడా ఉన్నాయి. తెల్లవి ఉంటాయి, గ్రీన్ ఉంటాయి, రెడ్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి, ఇన్ని రకాలు ఉన్నాయి. కానీ దీన్ని ఎవరు వాడుకోవడం లేదు, తెలియదు కూడా. చెప్పాలంటే దీన్ని రోజు కనీసం ఒక 2 స్పూన్లంతా, కనీసం 10 గింజలైనా నానబెట్టి తినడమో లేకపోతే దాన్ని రకరకాలుగా తయారు చేసుకొని వాడుకోవడమో లాంటివి చేయాలి. కానీ ఎవరు చేయరు. కొన్ని దుంపలు ఉంటాయి, శతావరి దుంపలు వస్తాయి, అసలు దాన్ని ఎవరు వాడుకోరు. ఇలా చాలా రకాలు ఉన్నాయండి. మనకి ఒక్క సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియా నుంచి ఇంకా చాలా రకాల ద్రవ్యాలు మనకు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని మనం వాడుకోవడం తెలీదు. కాబట్టి ఈరోజు మీకు ఈ వీర్యశక్తిని పెంచే, అంటే ముఖ్యంగా లైంగిక శక్తిని పెంచే కొన్ని ద్రవ్యాలను పరిచయం చేస్తాను. వీటిని మీరు ఒకవేళ సేకరించుకోగలగని వాడుకోగలిగితే మీకు మంచి పటిష్టమైన లైంగిక శక్తిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఆహార విషయంలో ఇందాక నేను చెప్పిన వాటిలో జీవమున్న పదార్థాలు తిని ఈ యొక్క లోపల ఇప్పటికే మీకు పేరుకొని చెడుగా తయారైపోయిన కణజాలాన్ని కానీ, ఆ మాంసాన్ని కానీ, లేకపోతే ఒబేసిటీ ఉండేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఆహార విధానాన్ని కొంత మార్చుకొని ఈ లోపలున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని, ఈ బ్యాడ్ ప్రోటీన్ని, వీటన్నిటిని ముందు బయటకు పంపాలి. దానికి ఏం చేయాలంటే ముందు ఆహార విధానాన్ని మార్చాలి. సహజసిద్ధంగా మొలకెత్తిన గింజనాలు తినడం, ఆకుకూరలు ఎక్కువగా తినడం, పళ్ళు ఎక్కువగా తినడం, మాంసాహారాలు తగ్గించేసేయడం, గుడ్లు తినడం తగ్గించేయడం, ఇలా చేస్తూ సక్రమంగా విరేచనం చూసుకుంటూ వీలైతే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో శోధన కర్మలు, శమన కర్మలు లాంటివి చేయించుకొని తర్వాత ఇలాంటివి కనుక వాడుకోగలిగినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అయితే మీరు ఇప్పటికైనా నాకు ఇలాంటి సమస్యలు లేదంటే నేను చాలా హెల్తీగా ఉన్నాను, నాకు అవేవో ద్రవ్యాలు చెప్పండి, నేను వెంటనే తయారు చేసుకొని తినేస్తాను, నాకు వెంటనే వచ్చేసేయాలని అలాంటి మైండ్ సెట్ ఎవరైనా ఉండే వాళ్ళకైతే ఇవి తెచ్చుకొని ఉపయోగించుకోవచ్చు. దీనిలో మనకు ప్రధానంగా ఇప్పటికే మీరు చాలా రకాల ద్రవ్యాలు యూట్యూబ్లో చాలా వినుంటారు. ఇప్పుడు నేను మీకు కొన్ని కొత్త ద్రవ్యాలు చెప్తాను. ముఖ్యంగా ఇది మనకు నార్త్ ఇండియా నుంచి వస్తుంటాయి. ఇది స్వర్ణక్షీరిణి అంటారండి. చూడండి, ఇవి ఎలా అంటే మన వీర్యం ఏ రంగులో ఉంటుందో అదే పద్ధతిలో ఉండి చాలా అవి ఎండిపోయినప్పుడు మన వీర్యం డ్రై అయిపోతే ఎలా ఉంటుందో అలా గింజలు అలాగా ఇవి వేర్లు అనమాట, ఒక టైప్ ఆఫ్ వేర్లు. వీటిని స్వర్ణక్షీరిణి అంటారు. ఇవి మీకు ఇంతవరకు ఎవరు చెప్పుండరు, ఎవరికి తెలిసి ఉండవు కూడా. ఇవి కొంతమంది మాత్రం సేకరించి అందించగలుగుతున్నారు. వాటిని మీకు ఇక్కడ పరిచయం చేస్తున్నాను. ఇవి ఈ స్వర్ణక్షీరిణి అనే దాన్ని మనం ఇక్కడ చూర్ణం చేసుకుని వాడుకోవచ్చు. రెండవది దీన్ని పాలక్షీరిణి అంటారు. అదే నార్త్ ఇండియాలో వాళ్ళు అయితే దూద్ క్షీర అనే సంథింగ్ పేరు అంటారు దీన్ని. ఇది కూడా కొంచెం అదే విధంగా ఉంటాయి. ఇవి కొంచెం వేరులాగా ఉండి గట్టిగా ఉంటాయి. ఇలాంటి వాటిని ఇక్కడ మీరు ఇక్కడ ద్రవ్యాలుగా వాడుకోవాలి. మూడవది వృద్ధక్షీరిణి. ఈ వృద్ధక్షీరిణి అనేదాన్ని చూడండి, ఇది వేర్లు కొంచెం నల్లగా ఉండి మనకు ఎండుగడ్డిలాగానే అనిపిస్తుంటుంది, బట్ దీనిలో మంచి సువాసన కూడా ఉంటుంది. ఇలాంటి ద్రవ్యాలను మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఇవన్నీ సమాన మోతాదులో తీసుకోవాలండి. దీని తర్వాత మనకు అందరికీ తెలిసిండేది, అందుబాటులో ఉండేది ఇది అశ్వగంధ వేర్లు. మనం ఇది కలుపుకోవచ్చు, ఎందుకంటే మనకు మంచి సువాసన రావడానికి ప్లస్ రుచికరంగా ఉండడానికి. అశ్వగంధ కూడా ఈ నరాల బలహీనతలో పనిచేస్తుంది కాబట్టి, అలాగే సెక్సువల్ దానిలో కూడా చాలా బాగా మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చేది కాబట్టి దీనిని కూడా ఇక్కడ వాడుకుంటున్నాం. తర్వాత ఐదవది
ఇవి కౌంచి బీజాలండి. వీటన్నింటినీ సమాన మోతాదులో తీసుకోవాలి. అయితే ఇక్కడ కౌంచి బీజాలను మాత్రం మీరు ఒక నానబెట్టి తర్వాత పొట్టు తీసేసి ఆ యొక్క పప్పును తీసుకోవచ్చు, లేకపోతే నానబెట్టి అట్లాగే కూడా తీసుకోవచ్చండి. ఈ నానబెట్టిందును తర్వాత ఎండబెట్టాలి, తర్వాత పొడి చేసుకోవాలి. వీటిని ఆ విధంగా ఈ 5 రకాలని చేస్తున్నాం. మీకు అశ్వగంధ మీకు తెలిసే ఉండొచ్చు. కొంతమంది అయితే దీన్ని పాలతో శుద్ధి చేసే విధానం ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ పాలతో శుద్ధి చేసే విధానాన్ని గతంలో కొన్ని ఎపిసోడ్లో చెప్పినాం. పాలు ఆవిరి మీద మనక ఉడికిపెట్టినట్లయితే చాలా బాగుంటుంది. వీటిని 5ంటిని చూర్ణం చేసినట్లయితే చూడండి ఈ విధంగా మంచి చూర్ణం తయారవుతుంది. ఈ చూర్ణాన్ని మీరు తేనెతో తీసుకోవాలండి. ఇప్పుడు మీకు ఎందుకంటే ఇవన్నీ మిక్సీలోకి వేయడం తయారు చేయడం ఇవన్నీ చూపించలేం కాబట్టి మీకు నేరుగా ఇవి తయారు చేసి పెట్టిన చూర్ణాన్ని చూపిస్తున్నాను. దీన్ని రోజుకు ఇలాంటి చెంచా స్పూన్ ఒక స్పూన్ మోతాదు తీసుకోవాలి. ఈ మాత్రం అయినా తీసుకోగలగాలి, అంటే ఈ మాత్రం మోతాదులో తీసుకోవాలి. దీన్ని ఒకసారి ఇప్పుడు తేనెలో కలిపి ఒక ఔషధం లాగా తయారు చేద్దాం. చూడండి, ఒక ప్లేట్ మీద వేస్తున్నాం. చూడండి, ఇది వేసి కొంచెం తేనె కలుపుదాం. తేనె కలిపి ముద్దలాగా చేయొచ్చు దీన్ని. చూడండి, ఇలా కలిపేసరికి లేహ్యంలాగా తయారైపోతుంది. ఇది మనము ఒక 4-5 స్పూన్లు వేసి ఒకేసారి కలిపి ఒక డబ్బాలో ఉంచుకొని 2-3 రోజుల పాటు ఉపయోగించి మళ్ళీ కలుపుకోవాలి. అంటే ఒకేసారి మొత్తం మీరు కలిపేసి అరకిలోనో కిలోనో తయారు చేసుకుని మొత్తం కలిపి ఉంచకండి. ఇదే పాకం చేసినట్లయితే మనము అది పాడవకుండా ఉంటుంది. అయితే దీంతో ఏదైనా కొంచెం మాయిశ్చర్ ఉన్నా అలాంటివి ఉన్నప్పుడు కొంచెం పాడయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అంటే ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు కలిపి తీసుకోవడం చాలా ఉత్తమం. ఇంకా దీంతో కొంచెం నెయ్యి వేసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. లేకపోతే మీరు లేహ్యం తయారు చేసుకొని దీన్ని మీరు డైరెక్ట్గా ఒక స్పూన్ మోతాదులో తీసుకోవచ్చండి. కలిపి మీరు పెట్టుకొని ఒక స్పూన్ మోతాదు తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఉదయం సాయంత్రం రోజు ఆహారానికి ముందు ఒక 3 నుంచి 6 నెలల పాటు కనుక సేవిస్తున్నట్లయితే మీ శరీరంలో మంచి వర్చస్సు, ఆకర్షణీయమైన రంగు, మీ శరీరంలో చాలా ఉత్తేజంగా, అంటే ముఖ్యంగా చర్మం చాలా ఆకర్షణీయంగా ఉండడం, ఎందుకంటే ఎవరికైనా లైంగిక శక్తి చాలా బాగుందని అంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా, ఆకర్షణీయంగా, చాలా పటిష్టంగా, గట్టిగా ఉంటారు. చెప్పాలంటే వాళ్ళ ఉత్సాహం ఉరకలు వేస్తుంటుంది. అలా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఔషధాన్ని కనీసం ఒక 3 నుంచి 6 నెలల పాటు, ఎందుకంటే ఇవన్నీ హెర్బ్స్ కాబట్టి మీరు ఎంతకాలం వాడినా ఎలాంటి నష్టం ఉండదు. దీన్ని పెళ్ళయి ఒక 30-40 సంవత్సరాలు దాటుతున్నా కూడా అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్ళైన దగ్గర నుంచినే వాడండి. పెళ్లి కాకమునిపై వాడుతున్నట్లయితే మీకు మళ్ళీ లైంగిక శక్తి పెరుగుతున్నట్లయితే మళ్ళీ మీరు తట్టుకోకుండా దానికి తప్పుదారులు పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు రోజు వాడుకోవడం ద్వారా మీ యొక్క లైంగిక శక్తిని, వీర్యశక్తిని, మంచి పటుత్వాన్ని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పొందొచ్చు. అంత మంచి ఔషధ ద్రవ్యాలు ఇవి. ఇలాంటివి కొన్ని వందల రకాలు ఉన్నాయండి ఆయుర్వేద శాస్త్రంలో. వీటిలో కొన్ని చెప్పాను, దీంతో కొన్ని వాడుకుంటున్నాం. మన ఆహారంలో కొన్ని తీసుకుంటుంటే మనకు ఎలా పోషకాలు అందుతుంటాయో అలాగే ఇలాంటి ద్రవ్యాలను మీరు నిత్యం తీసుకోవడం ద్వారా మీకు మంచి పోషకాలను అందించి మీ యొక్క శరీర పటుత్వాన్ని, లైంగిక శక్తిని ఆరోగ్యకరంగా బ్రహ్మాండంగా కాపాడుతుంది. ఇది ఈరోజు లైంగిక శక్తిని పెంచుకోవడానికి మీకు చెప్పిన ఒక చిన్న ఫార్ములా. మీరు ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందండి. నమస్కారం.